హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. రెసిపీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది, పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ పాన్ కేక్ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. దీనిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి 2 కప్స్ మైదా తీసుకోవాలి, అలాగే 1.5 కప్స్ షుగర్ తీసుకోవాలండి. ఏ గ్లాస్తో తీసుకుంటే 1.5 గ్లాసు, దేంతో తీసుకుంటే దాంతో 1.5 తీసుకోవాలండి. పావు స్పూను తినే సోడా, పావు స్పూన్ బేకింగ్ పౌడర్, రెండు వేరువేరుగా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్, తర్వాత 2 గుడ్లు వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా మనం గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చండి. మనం దోసల పిండిలాగా అలా అంత కన్సిస్టెన్సీతో మనం కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 15 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది. స్మూత్గా ఉండాలి, దోశ వేసుకునేటట్టు ఉండాలండి. ఇలా వస్తుంది. చాలా స్మూత్గా ఉండేటట్టు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉంచుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం గరిటెతో వేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేయకూడదండి, అలా ఉంచుకోవాలి. అలా ఉంచి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టుకోవాలండి. చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ ఉడికిన తర్వాత దాన్ని ఇలా రివర్స్లో మళ్ళీ వేయించుకోవాలి. హోల్స్ వచ్చినాయి కదా, అలా హోల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలాగే వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ బ్యాటర్ వేసుకొని మళ్ళీ ఇలా వేసుకోవాలండి పాన్ కేక్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.